విశాఖ జిల్లా సొంటియాంలో దాదాపుగా 1,89,000 కేజీల గోమాంసాన్ని అటు డిఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. అయితే దీనికి సంబంధించి అసలు అది గోమాంసం ఏంటి అనేది పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారులు ల్యాబ్స్కి పంపించడంతో పాటు అటు రిపోర్ట్స్ని తీసుకురావడం, పోలీసులకు కేసు పెట్టడం చకచక జరిగింది. ప్రస్తుతం అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ప్రస్తుతం మనతో పాటు పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ శంకర్రావు గారు ఉన్నారు. సార్, అసలు అంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది? వచ్చిన తర్వాత అసలు మీ ఆఫీసర్స్ ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేసి ఏం సేకరించారు? 3 అక్టోబర్ వచ్చేసరికి ఏంటంటే విజిలెన్స్ నుంచి మాకు ఫోన్ వచ్చిందండి. ఇలాగా సొంటియామ్ శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్లో కౌమిట్ స్టోరేజ్ అది ఉంది, మీ అసిస్టెన్స్ కావాలని మాకు ఫోన్ చేశారు. ఇప్పుడు చిన్నగదిలి దీనికన్నమాట అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అప్పారావు గారిని పంపించాం. దాంతోపాటు ఆర్ఏడిడిఎల్ వైజాగ్ అక్కడి నుంచి విఏఎస్ శాంపుల్స్ కలెక్ట్ చేయడానికి పంపించాం. అప్పుడు విజిలెన్స్ టీము, మా టీము, ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు, విఆర్ఓ వాళ్ళందరూ వెళ్ళి అక్కడ శాంపుల్స్ కలెక్ట్ చేశారు. 6 శాంపుల్స్ కలెక్ట్ చేశారు. ఆ 6 శాంపుల్స్ మా డాక్టర్ గారు కలెక్ట్ చేశారు. అంటే ఈ శాంపుల్స్ అన్నింటినీ అసలు ఏం చేస్తారు? ఈ శాంపుల్కి సంబంధించిన రిజల్ట్ రావాలంటే మొత్తం అన్నింటినీ కూడా ల్యాబ్లో టెస్ట్ చేయాలి కదా, అది మనకి ఇక్కడ ఫెసిలిటీ ఉందా లేదా ఎక్కడికైనా పంపించాల్సింది ఏమన్నా ఉందా? ఆ రిజల్ట్ ఏమొచ్చింది? అంటే మనకేమో ఫెసిలిటీ లేదండి ఇక్కడ. అది దీనికన్నా హైదరాబాద్లో అనమాట, అక్కడికి పంపించాం. అది హైదరాబాద్ ఈ 6 శాంపుల్స్ అక్కడ పంపించాం హైదరాబాద్. మనకి 29th ఏమో రిజల్ట్ వచ్చిందండి. అందులో 6 శాంపుల్స్లో 3 శాంపుల్స్ ఏమో కౌ మీట్ అని వచ్చింది, ఒకటేమో బఫెలో మీట్ అని వచ్చింది, మిగతా 2 దీనికన్నా వచ్చేసరికి ఏంటంటే బుల్లక్ మీట్ అని వచ్చింది. అది వచ్చిన తర్వాత మేమేంటంటే విజిలెన్స్ వాళ్ళకి పెట్టాం, ఎందుకంటే అక్కడి నుంచి ఇనిషియేట్ అయింది. వచ్చినటువంటి రిపోర్ట్ని మళ్ళీ విజిలెన్స్కి ఇవ్వాల్సిందే, వాళ్ళకి ఇచ్చాము, విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చాము. విజిలెన్స్ వాళ్ళు మళ్ళీ మాకు చెప్పింది, గైడ్ చేసింది ఏంటంటే లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి మీరే ఇవ్వాలంటే మాకు మళ్ళీ దీనికన్నా డాక్టర్ అప్పారావు గారు అక్కడ మన దీంట్లో అనమాట ఆనందపురంలో దీనికి ఏంటంటే కేసు ఏమో ఫైల్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఆనందపురం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉందండి కేసు. ఆనందపురం పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సార్, ఈ కేసు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. అసలు అంటే ముఖ్యంగా చూస్తే ఈ కౌ మీట్ అనేది స్టోర్ చేస్తున్నారు కదా, అంటే వీళ్ళ మీద అసలు చట్టపరమైనటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవచ్చు? అసలు ఇది నేరం అని తేలితే ఇల్లీగల్ అండి అది. అంటే కౌ మీట్ అంటే కౌని చంపడం, స్టోర్ చేయడం అనేది ఇల్లీగల్. దాని మీద ఎట్లా యాక్షన్ తీసుకుంటారు పోలీస్. ఇది ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నది అనేది ఏమన్నా అసలు మీ ఇన్వెస్టిగేషన్ ఏమన్నా తెలియదా సార్? మా ఇన్వెస్టిగేషన్ కాదు, ఓన్లీ మేము మీట్ శాంపుల్స్ అది ఏంటన్నదే మేము దీన్ని తెలుసుకోవడానికి, మిగతా అది పోలీస్ చూస్తారండి. సో ఇప్పుడు దీనికి సంబంధించి మొత్తం మీ వైపు నుంచి, మీ డిపార్ట్మెంట్ వైపు నుంచి అయితే మొత్తం అంతా అయిపోయినట్టేనా సార్? మా డిపార్ట్మెంట్ నుంచి అంతా అయిపోయిందండి. అంటే ఇంచుమించుగా అక్టోబర్ 3 నుంచి ఆ డిఆర్ఐ అధికారులు వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో దీన్ని అండర్ ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. వాళ్ళకి ఎప్పుడైతే ఇది కరెక్ట్ అనిపించిందో, కరెక్ట్ అనిపించిన వెంటనే అటు పశుసంవర్ధక శాఖ, అదేవిధంగా విఆర్ఓ, పోలీస్ మొత్తం ల్యాబ్కు సంబంధించి అంటే యానిమల్ హస్బెండరీకి సంబంధించిన ల్యాబ్కు సంబంధించిన అధికారులు అందరినీ ఒకేసారి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి శాంపుల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి వాటిని హైదరాబాద్ పంపించి ఖచ్చితంగా ఇప్పుడు శంకర్రావు గారు చెప్తున్న దాని ప్రకారం చూసినా కూడా 3 శాంపుల్స్లో అది కౌ మీట్ అనేది ఖచ్చితంగా ఐడెంటిఫై అయినటువంటిది అయితే ఉంది. సో దీంతో ప్రస్తుతం అయితే యానిమల్ హస్బెండరీ నుంచి పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టారు. కొన్ని అంటే ఎవరున్నారు ఏంటి అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలాలి. కొన్ని విషయాల్ని బయట పెట్టడానికి అధికార యంత్రాంగం కూడా కొంత గోప్యత అయితే పాటిస్తున్నటువంటిది అయితే ఉంది. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం అటు రెవెన్యూ ఇంటెలిజెన్స్తో పాటుగా పోలీసులు అండర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది కాబట్టి దీనిలో ఎవరు బయటకు వస్తారు, అసలు ఈ కౌ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఏ దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుందా, ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం ఇది 1,89,000 కేజీలు విశాఖపట్నంలో దొరకడంతో కొంత అలజడి రేగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.